చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా నోరెప్పితే వాళ్ళ గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 4.5 ఏళ్లలో దళితుల పైన 6,000 కేసులు పెట్టారు. ఇంకో పక్క 188 మంది దళితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తందారి, పెద్దిరెడ్డి, నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా, నీ పెత్తనం సత్యవేడి పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో చెప్పండి. 200 టిప్పర్లు సత్యవేడు నుంచి ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయిందా లేదా తమ్ముళ్ళు? నేను వెళ్ళాను, సురుటిపల్లి దగ్గరికి వెళ్ళాను, నేనే చూశాను. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి. అంటే ఆకాశమే అద్దుగా దోపిడీ చేశారు మీరు. కడాని ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే యూకలిప్టిస్ వేస్తే 7,000 రూపాయలు టన్ను చేసేది 3,000 రూపాయలు కొనేసి దాంట్లో కూడా 4,000 రూపాయలు కొట్టేసిన దుర్మార్గులు ఈ సైకో బ్యాచ్. ఇంకో పక్క ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగ్లర్స్ కి డెన్ గా తయారు చేసి కడాన ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగ్లర్ ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.